हाँ बिग टी उन्हें उन्हें क्या है वो तो बिग टीवी का रिपोर्टर हूँ बोल के बोल रहा है। उसको क्या है, उसके पास क्वालिफिकेशन कुछ भी नहीं है, उसके पास क्या है पूरे फेक सर्टिफिकेट है। उसको पढ़ने आता ना लिखने आता, उन्हें क्या करता पूरा मैटर रहता ना जो व्हाट्सएप में दूसरा से टाइपिंग कराता। उसके ऊपर क्या है पुलिस क्या है सीवियर एक्शन लेना उसके ऊपर लेके क्या है एक लेटर पढ़ो, एक लेटर पढ़ के बोलो बोलो बोलो। उसको लेटर भी पढ़ने नहीं आता, एक मैटर टाइप करने नहीं आता, उसको कुछ भी नहीं आता। विदाउट क्वालिफिकेशन को इसको रिपोर्टर कैसा बनाते इसको। उन्हें क्या है कुछ भी बोलो तो मैं रिपोर्टर हूँ, मैं कुंडल रेड्डी का हूँ, मैं ये बोल के क्या है डोमिनेशन डाल रहा हूँ आदमी के ऊपर। हाँ कुंडल रेड्डी का रिपोर्टर हूँ मैं, मेरे से मेरे को कोई भी कुछ भी नहीं करते बोल के डोमिनेशन डाल रहा। कुछ भी बोलो तो कोतुर पीएस मेरे हाथ में है, कोई भी कुछ भी नहीं करते, जो खाना है वो खा लो बोल के बोल रहा। उसको प्रेस का रिपोर्टर कई के वास्ते दिए, उसको कुछ प्रॉब्लम रहे तो इशू सॉल्व करने के वास्ते दिए ना, पब्लिक को डराने के वास्ते दिए। उसको 5 लाख रुपए क्या है डिमांड करा, 5 लाख रुपए दिए तो मैं यहाँ बिग टीवी रिपोर्टर फयाज मुनवर इनमुनरवा विलेज का है उन्हें, पुतुर मंडल का है। इससे पहले क्या है एटीएम चोरी करके क्या है तिम्मापुर ब्रांच में 10,000 रुपए कुछ चोरी करा था उन्हें। इससे पहले 18,000 कुछ चोरी करा था उन्हें। నా పేరు సయ్యద్ మహమూద్ జహాంగీర్పేట దర్గాలో ఉంటా. దర్గా కాంట్రాక్ట్ 2 కోట్లకు సబ్ కాంట్రాక్ట్ తీసుకున్న కాంట్రాక్ట్ ఉంది. ఇది ఈ రోజు మధ్యాహ్నం శుక్రవారం నమాజ్ అయిన తర్వాత వచ్చి షౌకత్ ఎవరు ఫయాజ్ వచ్చి గొడవ ఇంకో వాళ్ళ మనసులో తోలుకొచ్చి గొడవ పెట్టిన దర్గాల. మళ్ళీ ఆ గొడవ అయినాక ఎక్కడిదక్కడ చేసేసినాం. మళ్ళీ సాయంత్రం మగరిబ్ నమాజ్ అయినాక మళ్ళీ 15 నుంచి 16 మంది ఉన్నారు. గొడవ తీసి కర్రల నుంచి మనము రాళ్ల నుంచి దాడులు చేసినాడు. బొమ్మల షాప్లలో జరి కొట్టుకొని స్టార్ట్ చేసినాడు ఫయాజ్. షౌకత్ పైల్వాన్ కి వేరే వాళ్ళ నుంచి అంతకుముందు మర్డర్ కేసులలో ఉన్నాడు ఆయన. ఈ గొడవ ఎందుకంటే ఆయన మనము పైసల గురించి అవుతున్నది గొడవ. అంతకుముందు 20 నెలకు 10,000 15,000 20,000 అట్లా తీసుకుంటూ వస్తున్నారు దర్గా కాంట్రాక్ట్. ఎందుకంటే ఆడ కాంట్రాక్ట్ రిపోర్టర్ ఉన్నా, నేను రిపోర్టర్ ఉన్నా, నాకు భాగం ఇవ్వాలంటే. అంతకుముందు అంటే 6 నెలలు అయింది. 6 నెలల నుంచి 15,000 16,000 నెలకు 10,000 15,000 20,000 తీసుకుంటూ వచ్చినారు. ఏ ఛానల్ రిపోర్టర్ అంటున్నారు? బిగ్ టీవీ ఛానల్ రిపోర్టర్ ఉన్నారు. నేను కొత్తూరు పోలీస్ స్టేషన్ ఏం చేయను. షౌకత్ ఇంకా ఫయాజ్ ఒక్కటే ఉన్నాడు. షౌకత్ పైల్వాన్ ఆయన జర రౌడీ షీటర్ ఉన్నాడు. ఆయన నంపల్లిలో మటర్లు చేసినాడు. దొంగల నుంచి కలెక్షన్ ఉంది, ఆయన బెదిరిస్తున్నాడు. నేను చెప్పిన ఇట్లా నేను పోలీస్ స్టేషన్ కొత్తపల్లి నువ్వు ఏం ఎక్కడ పోతావు, నువ్వు ఏం పీకగలవు అని ఇట్లా బెదిరిస్తున్నాడు ఆయన. కొండల్ రెడ్డి మనిషి ఉన్నాడు, ఎవరు స్పీకర్ నాది అని చెప్తున్నాడు ఆయన. లోకల్ కాదు, ముఖ్యమంత్రి ఆయన తమ్ముడు ఉన్నాడు. మీరు ఏం పీక్తారా, మీరు కొత్తూరు పోలీస్ నా చేతిలో ఉంది, వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా ఏంటా అని చెప్తున్నాడు. అయితే అంతకు ముందు 6 నెలల వరకు పైసలు తీసుకుంటూ వచ్చినారు. ఇప్పుడు ఏమంటున్నా దేని గురించి అంటే కాంట్రాక్ట్ ఇస్తున్నారు కదా, గల్లాల పైసలు ఇవ్వడానికి మీకు రైట్స్ ఉన్నాయా, మీకు ఏముంది, అన్ని ఇవ్వాలి ఎన్ని ఇవ్వాలి, ఎందుకు 2 కోట్లు బ్లాక్ మెయిల్ నీకు ఆ సైన్లో పెడతా, నేను ఎవరు ఏం చేయరు అది ఇది అని బెదిరిస్తున్నాడు. 6 లక్షలు డిమాండ్ చేస్తున్నాడు. ఇప్పుడు 6 లక్షలు లేదు. ఇప్పుడు వర్షాలు లేవు, పంటలు లేవు, పైసలు డబ్బులు వస్తలేవు, ఏం లేదు, అంతా లాస్ట్ లో నడుచుకుంది. ఎందుకు ఇబ్బంది పెడుతున్నా అంటే మళ్ళా సాయంత్రము మగరీబ్ నమాజ్ అయినాక మళ్ళా గొడవ స్టార్ట్ అయిపోయింది. బొమ్మల షాప్లు ఉన్నాయి, బొమ్మల షాప్ తీసుకుని కర్రలు తీసుకొని కొట్టుకొని స్టార్ట్ చేపించేసినాడు ఆయన. అలా మనసులో కోలుకొని వచ్చి ఎంత మంది వచ్చారు? ఏదో 15 నుంచి 16 మంది ఉంటారు. కంప్లైంట్ ఇచ్చారు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినాము. మాకు కొత్తూరు పోలీస్ స్టేషన్ తెలుగుతుంది. మనం సిఐ గారికి కూడా చెప్తే సిఐ గారు కూడా ఏం చెప్పినంటే సరే ఇప్పుడైతే మీరు హాస్పిటల్ పోండి, దాని మీద ఏం తెలుతుంది నేను చేస్తా సార్. ఇప్పుడు పెద్ద గ్రామం ఉంది మాది, 4,000 జనాభా ఎక్కువ ఉంది. కొత్తూరు మండలం మా 8 గ్రామం, షాద్నగర్ తాలూకాలో పెద్ద గ్రామము. మా ముస్లిం ఓట్లు 1000 కన్నా పెద్దగా ఉంటాయి. అల్లర్లు ఏమైనా గొడవలు చేసాయి, ఊరంతా బ్లేమ్ అయిపోతుంది సార్, మీకు బాధ్యత చెప్తున్నాం సార్ అంటే సార్ ఏం చెప్తున్నా అంటే అంతే నేను చూస్తానని రేపు ఉదయం నుంచి మాట్లాడతా, ఇప్పుడైతే మీరు సర్టిఫికేట్ తీసుకొని హాస్పిటల్. ఎంత మందికి దెబ్బలు తగిలినాయి? ఇప్పుడు మాకు ఇంట్లో ఇప్పుడు 5 దెబ్బలు తగిలినాయి. కుట్లు ఏమైనా పడ్డాయా? కుట్లు కావు, కర్రల నుంచి కొట్టిన ఉన్నాయి. అక్కడ ఉన్నాయి సీసీటీవీలు, కానీ అక్కడ ఏమైందో మాకు తెలియదు. ఎందుకంటే మేము దర్గా నుంచి కొత్తూరు నుంచి ఇక్కడ వచ్చినాం. పోలీసు వాళ్ళు వెళ్ళారు అక్కడ 2 వచ్చినారు. సరే మీరు సార్ పోలీసు అంటే సరే సార్ అని మేము కొత్తూరు వచ్చేసినాము. కొత్తూరు నుంచి మళ్ళీ ఇక్కడ తోలేసినారు. మాకు అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, ఏం చేసి మాకు తెలియదు. ఇంతకు ముందు గిట్ట మీతో పైసలు అడిగినప్పుడు మీరు ఇంతకు ముందు కంప్లైంట్ ఏమైనా ఇచ్చారు? ఎందుకంటే కంప్లైంట్ ఇవ్వలేదు. ఎందుకంటే 6 నెలలు కాంట్రాక్ట్ అయిపోయింది కదా, ఇంకో 6 నెలలు ఇట్లనే ఇట్లా తీసుకోపోతే అయిపోతుంది. ఇవి గొడవలు ఎందుకు, ఇప్పుడు అంతా బ్లేమ్ అయిపోతుంది. వచ్చిన యాత్రికులు ఎన్ని పైసలు ఇచ్చారు ఆయనకు? ఇప్పుడు 2 లక్షలకి పైన పైసలు ముట్టినాయి. ఎంతమంది ఇచ్చారు? మీరు ఒక్కరే ఉన్నారా? అలాగే 15,000 20,000 30,000 నెలకు అట్లా. ఇంట్లో మెంబర్షిప్ 15 నుంచి 16 మంది ఉన్నారు. అయితే అందరు
ఇప్పుడు అయితే మంది ముందు ఇవ్వలేదు. మధ్య మధ్య తెచ్చి అడుగుతారా ఇలా అడుగుతారు? అంతకుముందు ఇస్తున్నాం, నెలకు 20 దినాలకు 15 దినాలుగా ఇస్తున్నాము. ఇప్పుడు ఏమంటున్నాం అంటే 6 లక్షలు ఒకటే మళ్ళీ ఇచ్చేసి పని అయిపోతే మీరు ఏమైనా చేసుకోండి అని చెప్తున్నాం.